హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మూవీ మహారాజా. ఇది విజయ్ సేతుపతి గారి 50th ల్యాండ్ మార్క్ మూవీ భయ్యా. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విజయ్ సేతుపతి గారి గురించి. అసలు మూవీ మొత్తం తన యాక్టింగ్ తోనే పుష్ చేశారు. నాకైతే చాలా నచ్చింది సినిమా. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక ఎమోషనల్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. మూవీలో స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ మాత్రం ఉంది భయ్యా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ తో మూవీ అవుట్పుట్ ఇంకా న్యాచురల్ గా వచ్చింది. మూవీలో మెయిన్ గా ఆ క్లైమాక్స్ కి అయితే ఆడియన్స్ మామూలుగా రియాక్ట్ అవ్వట్లేదు. మూవీ మొత్తంలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ తోనే ఎక్కువ మూవ్ అవుతుంది. మూవీ కొంచెం స్లో పేస్ గానే ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది భయ్యా. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. విజయ్ సేతుపతి గారికి ఇది పర్ఫెక్ట్ 50th ఫిలిం అని చెప్పుకోవచ్చు భయ్యా. ఇది ఒక ల్యాండ్ మార్క్ లా ఉండిపోద్ది అతనికి. మూవీలో కామెడీ ఏం పెద్దగా లేదు, కానీ ఓవరాల్ గా అయితే డీసెంట్ గా ఉంది మూవీ. చాలా రోజుల తర్వాత ఒక ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా చూసా అనే ఫీలింగ్ వచ్చింది. విజయ్ సేతుపతి గారు ఇలాగే మంచి స్టోరీస్ సెలెక్షన్స్ చేసుకుంటూ సినిమాలు తీసుకుంటే ఆడియన్స్ కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు భయ్యా. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ కూడా తన పని తాను చాలా జాగ్రత్తగా చేసి చూపించాడు. మూవీలో 2-3 చోట్ల అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి భయ్యా. అవి ట్రిమ్ చేసేస్తే బాగున్ను. ఈవెన్ దో ఇట్స్ ఓకే. మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా డీసెంట్ గా రగ్డ్ వర్షన్ లో ఉంది. తెలుగులో డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5.